మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి తారా స్థాయికి చేరింది. మరో 45 రోజుల్లో ఎన్నికల యుద్ధం కూడా జరగబోతుంది. ఈ యుద్ధంలో తాడో పేడో తేల్చుకునేందుకు అధికార వైసీపీ పక్కా ప్లాన్లు వేస్తోంది. ఆచి తూచి అడుగులు వేసేలా సీఎం జగన్ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అటు ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఇటు ఎన్నికల కార్యక్రమాలపైన కూడా ఫోకస్ పెట్టారు. సభలు సమావేశాలు పెడుతూ క్యాడర్తో కొత్త జోష్ను నింపుతున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు నేతలు ఎలా పనిచేయాలో సూచనలు చేస్తున్నారు. నిన్న మేము సిద్ధం మా బూత్ సిద్ధం పేరుతో సీఎం జగన్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నేతలంతా కూడా రాబోతున్న 45 రోజులు ప్రతి క్షణం ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయాలని సూచించారు జగన్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు మరో 45 రోజుల్లో రాబోతున్నాయి. అయితే ప్రతి పార్టీ కూడా సంసిద్ధమవుతోంది. ఇదే విధంగా వైసీపీ పార్టీ నేను సిద్ధం నా బూత్ సిద్ధం కార్యక్రమాలతో అయితే ముందుకు సాగుతోంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమర శంఖానికి అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యక్రమం పేరుతో ప్రజల్లోకి నిత్యం ఉండేలాగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. తాజాగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేను సిద్ధం మా పోలింగ్ బూత్ సిద్ధం పేరుతో ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని ఆ పార్టీ నిర్వహించింది. దీంట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2700 మంది బూత్ ఏజెంట్లు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో మన లక్ష్యం ఏంటి, మన గమ్యం ఏంటి, మన వ్యూహం ఏంటి అనే మూడు విధానాలతో ఆయన పూర్తి స్థాయిలో ఆయన అభిప్రాయాన్ని కొండబద్దలకు చెప్పారు. ప్రధానంగా చూసుకుంటే చంద్రబాబు కుప్పం నియోజకవర్గం టార్గెట్గా చంద్రబాబు లక్ష్యంగానే ఆయన నిన్న ప్రసంగం అంతా కూడా సాగింది. కుప్పం నియోజకవర్గం ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడు. దాదాపుగా అక్కడ 87,000 నివాసాలు ఆ నియోజకవర్గంలో ఉన్నాయి. 83,000 నివాసాలకి మనం అందిస్తున్న నవరత్న పథకాలు వివిధ రూపాల్లో వారి అందరికీ చేరుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న సమయంలో ఖచ్చితంగా ప్రతిపక్ష నేతల్లో గుండెలో రైళ్లు పరిగెత్తాయని చెప్పి కూడా ఆయన ఒక సందేశాన్ని ఇచ్చారు. అంటే ప్రధానంగా చూసుకుంటే ప్రతిపక్ష నేత నియోజకవర్గమైన కుప్పంలోనే మనం గెలవబోతున్నాము అనే ధైర్యం, ఆయన భరోసాని కూడా కార్యకర్తలకు ఇచ్చే ప్రయత్నం నిన్న జగన్మోహన్ రెడ్డి చేసినట్టు కనిపించింది. సో ఎక్కడైతే కుప్పాన్ని టార్గెట్ చేశారో సో మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఒక కాన్ఫిడెంట్, ఒక ధైర్యం వచ్చే విధంగా ముఖ్యమంత్రి నిన్న ప్రసంగించారు. ఇక ఆ తర్వాత బూత్ లెవెల్కి సంబంధించి రానున్న ఎన్నికల్లో మనం ఏం చేయాలి అనే దానికి సంబంధించి విస్తృతంగా కూడా వారికి దిశానిర్దేశం చేశారు. ఇక పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, రీజనల్ కోఆర్డినేటర్స్, ఇన్ఛార్జీలకు సంబంధించి కూడా ఆయన కొన్ని కీలకమైన సందేశం ఇచ్చారు. 45 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ప్రతి క్షణం, ప్రతి గంట, ప్రతిరోజు చాలా విలువైంది. మీరు ఖచ్చితంగా ప్రజల్ని కలవటానికి ప్రతినిత్యం కూడా సిద్ధమవ్వాలి. వారితో పాటుగా పోలింగ్ బూత్ ఏజెంట్, వారి కింద 3 కన్వీనర్లు, వారి కింద మరొక 3 గృహ సారథులు, అలాగే సచివాలయ ఇన్ఛార్జీలు ఉంటారు. వీరందరి సహకారంతో ప్రతి 15 నుంచి 18 మందితో ఒక కమిటీ వేసుకోండి. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి 80 సచివాలయాలు ఉంటాయి. ఈ సచివాలయ పరిధిలో ప్రతిరోజు కూడా ఒక 15-20 మందితో ఒక మీటింగ్ వేసుకోండి. ప్రతి 15 రోజులకు ఒకసారి కలిసే విధంగా కార్యాచరణ రూపొందించుకోండి. సో ఏదైతే సచివాలయ పరిధిలో 50 ఇళ్ళు ఉంటాయో ఆ 50 ఇళ్లకు సంబంధించి దాదాపుగా ఆ 50 ఇళ్లలో 200 నుంచి 210 వరకు ఓట్లు ఉంటాయి. సో ఆ ఓటర్లే టార్గెట్గా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. వారితో పాటుగా సర్వీస్ ఓట్లు, కొత్తగా వస్తున్న యువత ఓట్లు, వారు వృద్ధులు, దివ్యాంగుల ఓట్లపై కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టాలని చెప్పి కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. సో రానున్న ఎన్నికల్లో మనం గెలవబోతున్నాం, మనం మంచి చేశాము అనే అభిప్రాయం ప్రజల్లో కలిగితే ఖచ్చితంగా మనల్ని గెలుపొందిస్తారు. గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజలైతే మనల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వారిని పోలింగ్ బూత్ వద్దకు తీసుకొచ్చి ఓటు వేపించే బాధ్యతను మాత్రం మీరు తీసుకోవాలనేది జగన్ వారికి స్పష్టమైన ప్రకటన చేసినట్లు కూడా అర్థమవుతుంది. వాస్తవానికి ఎన్నికల సమయంలో ఆ నియోజకవర్గంలో, ఆ గ్రామంలో, ఆ వార్డులో ఉన్న నాయకుడే ఒక ఆటోలో, సైకిల్, ఎద్దుల బండ్లు ఇట్లాంటివి పెట్టి తీసుకొచ్చి పోలింగ్ బూత్ వద్ద ఓటర్లు వేపిస్తారు. కానీ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఆ నియోజకవర్గంలో ఉన్న నాయకులు ఓటర్లు తీసుకొచ్చి ఓట్లు వేపిస్తారు అనే అయోమయం ఆ పార్టీలో నెలకొనుంది. సో దీన్ని తొలగించేందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బూత్ స్థాయి ఒక ఏజెంట్ అనే ఒక పార్టీని తయారు చేసి ఆ పార్టీ ద్వారా వారికి బాధ్యతలు అప్పచెప్పి వారినే ఓటు తీసుకొచ్చి ఓటు వేయించే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. దానికి మండల ఇన్ఛార్జి,
నియోజకవర్గ ఇన్ఛార్జి, రీజనల్ కోఆర్డినేటర్, పార్టీ కేంద్ర కార్యాలయం అనునిత్యం కూడా ప్రతి వారం రోజులకు ఒకసారి మానిటరింగ్ చేస్తారని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. సో వాస్తవంగా చూసుకుంటే రానున్న ఎన్నికల లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమర శంఖాన్ని పూరిస్తా ఉన్నారు. ఇప్పటికే సిద్ధం సభలు 3 చోట్ల నిర్వహించారు. 4వ సభ పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లా కేంద్రంగా త్వరలో జరగబోతా ఉంది. ఆ సభ తర్వాత మరో కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ శ్రీకారం చుట్టబోతుంది. సో వైసీపీ తీసుకున్న ప్రతి కార్యక్రమాన్ని నిత్యం ప్రజల్లో ఉండేలాగా కార్యాచరణ తీసుకోవాలని చెప్పి కార్యకర్తలకి, నాయకులకి జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ.